హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ నేను లంచ్ బాక్స్లోకి యూజ్ అయ్యేలాగా క్యారెట్ రైస్ని అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. ఈ క్యారెట్ రైసు పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్లోకి అయితే పెట్టి పంపించండి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఇందులోకి ఏమేమి కావాలో చూపించేస్తాను, చూసేయండి. నేనైతే క్యారెట్ని తురిమి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. నెక్స్ట్ 1 లెమన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ గీ అయితే వేసుకున్నానండి. గీతో పాటు ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు గీ మాత్రమే వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. ఈ ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత అందులోనే నేను కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని అయితే యాడ్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగనివ్వాలండి. ఇవి కొంచెము బ్రౌన్ కలర్గా వచ్చే వరకు వేగనివ్వాలి. ఈ పచ్చిమిర్చిని, ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి కొంచెం కలర్ మారాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం కర్రీ లీవ్స్ని అయితే యాడ్ చేసేసుకుందాము. తర్వాత ఆల్రెడీ తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ని అయితే అందులో యాడ్ చేసేసుకుందామండి. ఈ క్యారెట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు అందులోనే టేస్ట్కి తగినట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుందాము. ఈ క్యారెట్ తురుము ఫ్రై అయ్యేలోపు మనము రైస్ని చల్లారి తీసేసుకుందామండి. రైసు చల్లారితే పొడి పొడిగా ఉంటుంది. ఇలా చల్లారి పెట్టుకున్న రైస్ని మనము వేసుకుంటే ఆ రైసు పొడి పొడిగానే ఉంటుందండి. ఇప్పుడు ఫ్రై అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ చల్లారి తీసుకున్న రైస్ని యాడ్ చేసేసుకుందాము. ఈ రైస్ని మనము క్యారెట్ ఫ్రైలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకుందాము. ఈ కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసి అందులోనే లెమన్ని పిండేసుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాతే లెమన్ని పిండాలండి. క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీగా క్యారెట్ రైస్ని రెడీ చేసుకోవచ్చో. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.